హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరి. సో మనకు బండి అయితే నిన్న అయితే అన్లోడ్ అయితే కాలేదు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట ఇది. సో ఈరోజు మార్నింగ్ 6కి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడే అన్లోడ్ అయిపోయింది బండి మొత్తం. లోపల ఇక దాని చెత్త అయితే ఉంటుంది కదా, ఆ చెత్త అంతా ఊకేసినాం బయట. సో ఇప్పుడే మన కాటా దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం వాళ్ళు ఇంకా లేవలేదు. టైం వచ్చేసి 6 అవుతుంది ఈరోజు మార్నింగ్. వాళ్ళు లేస్తే కాటా పెట్టుకేసుకొని బండి కాటా పెట్టినాక అసలు కంపెనీ లోపలనైతే ఉండనియరు ఇక్కడ. అసలు నార్మల్ ఒక వాటర్ పట్టుకొని పోతాం ఒక దాంట్లో క్యాన్లో అన్నా కూడా లేదు బయట 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 బండి బయట పెట్టి నువ్వు క్యాన్ తెచ్చుకొని వాటర్ పట్టుకొని పోవని అంటారు ఇక్కడ. సో అందుకనే ఫస్ట్ వాటర్ అయితే ఆల్రెడీ గేట్ దగ్గరనే ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్ దగ్గర వాటర్ 2 బకెట్లు వాటర్ క్యాన్ రెండిట్లా పట్టి ఆడ పెట్టి అయితే వచ్చిన. ఇప్పుడే కాటా దగ్గర కాటా పెట్టే మనిషి అయితే వచ్చిండు. సో నైట్ అయితే వర్షం పడ్డది బాగానే. సో కాటా మీద మీరు వాటర్ అయితే చూడొచ్చు, వర్షం గట్టినా పడ్డది. సో కాటా పెట్టేసుకొని బండి ఇప్పుడు అటు సైడ్ ఉన్నాయి కదా రోడ్ అవతల బండ్లు. నైట్ అయితే ఈ బండి వచ్చింది, తమిళనాడు బండి. సో ఇది వచ్చేసి 10 టైర్ బండి. వీళ్ళు మోడికర్ వేసుకొని వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుండి సంత్రాలు అయితే లోడ్ చేసుకొని అయితే వెళ్తారు. నార్మల్గా అయితే సీజన్లో అయితే మన 12 టైర్ బండికి కూడా సంత్రా లోడ్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ సంత్రా అయితే అయిపోయింది అనమాట ఇటు సైడ్ నుండి. మనం ఆల్రెడీ సంత్రా కూడా ఒక 2 ట్రిప్పులు కొట్టినాం ఈ ఇయర్. కాకపోతే ఇప్పుడైతే సంత్రా అయితే దొరకడు కష్టమే. సో ఇది మన బండి ఎంటీ వెయిట్ 10 టన్నుల 770 అయితే ఉంది. ఇక వాళ్ళు మొత్తం రాసుకొని మనకు కాటా స్లిప్ ఇచ్చినాక మనం బండి అయితే బయటకు అయితే తీసుకొని అయితే వెళ్దాం. కాటా పెట్టినాక బండిలో ఎవరు ఉండొద్దు, బండిలో అయితే దిగాలి. మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మన క్యాన్లు కూడా ఖాళీ చేసుకొని బయట పెట్టుకున్నాం. కాటా అయిపోయినాక మళ్ళీ వాటర్ క్యాన్లు తీసుకొని బండిలో పెట్టుకుంటాం వాటర్ ఫుల్ఫిల్ చేసుకొని. సో ఇక్కడ నుండి ప్లైవుడ్ కూడా లోడ్ అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి నైట్ లోడ్ అయిన బండి అన్నమాట. అక్కడ ఇంకో బండి అయితే ఉంది లోడ్ అయిన బండి. సో నైట్ వీళ్ళు కాటా బంద్ చేసినాక లోడ్ అయిన బాబతి బండి అన్నమాట. వీళ్ళకి పేపర్స్ రావడం ఈరోజు మార్నింగ్ వస్తే ఈరోజు అయితే బయలుదేరుతారు వీళ్ళు. సో ఇదే మనం అన్లోడ్ చేసిన కంపెనీ పారాలామ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్వి, పుల్గాం రోడ్లో ఉంటుంది. సో ఇక్కడ నుండే ప్లైవుడ్ ఇండియా మొత్తం ఎక్స్పోర్ట్ అవుతుందంట. పెద్దదే కంపెనీ, ఇది ఎప్పటి నుండో ఉందంట. లోపలికి అయితే మనకు పోయే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ ఆథరైజ్డ్ ఎంప్లాయీస్కే లోపలికి ఎంట్రీ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనకు ఇట్లా ట్రక్లలో వచ్చేటోళ్ళు ఓన్లీ బయటనే, అంటే నార్మల్గా లోడింగ్ చేసేటోళ్ళు లోడింగ్ పాయింట్ దగ్గరికి, అన్లోడ్ చేసేటోళ్ళు అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి, అంతేగాని కంపెనీ లోపలికి అయితే పోనిస్తలేరు. సో మ్యాక్సిమం ఇక ప్లైవుడ్ ఎట్లా తయారవుతుంది అనేది మనకు తెలిసిన ముచ్చటే. ఆ కర్రను మొత్తం పొట్టు మన వరి పొట్టు చేసినట్టు చేసేసి కెమికల్స్ చేసి అతుకు పెడతారు. ఓన్లీ మామిడి కర్రే కాదు, చాలా రకాల కర్రలు అయితే వాడతారని చెప్పేసి అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో సర్వీ కర్ర, సంత్ర కర్ర, మామిడి కర్ర, జామాయిల్ కర్ర, ఇలాంటివి చాలా రకాల కర్రలు అయితే వేసి మనకైతే దాన్ని అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. సో మన కాటా అయితే అయిపోయింది, బండి అయితే బయటకు అయితే తీసుకొని వచ్చినాం. సో ఇక్కడైతే ఇక లోడ్ అయితే మాట్లాడేసుకుందాం. లోడ్ మాట్లాడేసుకొని ఇంత బువ్వ కూర ఇట్లా వండుకొని లోడ్ ఇవాళ సెట్ అవుతున్నాం, ఇవాళనే సెట్ అవుతుంది, లేకపోతే రేపు సెట్ అవుతుంది. అంటే ఒకవేళ ఈరోజు మాట్లాడినా కూడా టైం అయితే ఆల్రెడీ 9 అయితే అవుతుంది కదా, ఈ టైంకి మరి లోడింగ్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. సో చూసుకొని మాట్లాడేసి ఒకవేళ ఇదే రోజు లోడింగ్ అయిపోతే మాత్రం వెంటనే లోడింగ్ కోసం అయితే వెళ్ళిపోతాం అన్నమాట. లేకపోతే ఇక్కడనే వెయిట్ చేసి చిన్నగా ఈ రోజు నైట్ 12 దాటినాక లోడింగ్ లొకేషన్ ఎక్కడనో అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ అయితే మంచిగా ఉంది, మనకు కంఫర్టబుల్గానే అయితే ఉంది. బండ్లు కూడా పక్కకు అయితే ఆపుకున్నా, ఇక్కడ ఎలాంటి డీజిల్ దొంగల ఆ దొంగల భయం అయితే లేదనమాట. సో మనకు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఉండడమే. సో లోడ్ వచ్చేదాన్ని బట్టి అయితే మనం అయితే బయలుదేరిపోదాం. చికెన్ అయితే ఆల్రెడీ తీసుకొచ్చినాం. ఇక మనకు ఉల్లిగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి, కూరగాయలు అవన్నీ ఇక ముందు మార్కెట్కి అయితే వచ్చినాం. కర్ర లోడింగ్కి వెళ్తున్నాం, టింబర్ లోడింగ్కు. సో కూరగాయలు ఇట్లా అన్నీ తీసుకొని బయలుదేరితే మధ్యలో కూర వండుకొని, అన్నం అయితే ఆల్రెడీ అయిపోయింది, మధ్యలో కూర వండుకొని ఇంత తింటే డైరెక్ట్ అక్కడికి పోయి ఇవాళ సగం అయితే రేపు సగం అవుతుంది లోడ్. మనకు లోడ్ యొక్క డీటెయిల్స్ అండ్ అథారిటీ లెటర్ అయితే వాట్సాప్లో పంపించడం అయితే జరిగింది. సో అవి ప్రింట్అవుట్ తీసుకొని మనం లోడ్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. జిరాక్స్ సెంటర్ కోసం వెతుకులాట అయితే నడుస్తుంది. ఇక్కడ ఇంకా ఎస్డిడి పిఎస్ఓలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అంటే మన టెలిఫోన్ బూతులు ఉన్నాయిగా ఒకప్పుడు మన దగ్గర. సో అట్లా ఎక్కడ 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 ఉంది జిరాక్స్ సెంటర్. మెయిన్ సిటీలోకి వచ్చి ఆపేసాం. ఆర్వి సిటీలో టిఫిన్ సెంటర్లు ఉన్నాయి కానీ జిరాక్స్ సెంటర్లు లేవు. మొత్తానికైతే 1/2 కిలోమీటర్ నడిచినాక మనకైతే దొరికింది ఒకటి.
ఇది కూడా ఎస్టీడీయే, మన ఎస్టీడీ టెలిఫోన్ బూత్ల లాంటిదే. ఎంత పెద్దగా ఉంది చూడండి. జిరాక్స్. ఓకే, ఎక్కడ అడిగే మనుషులు ఉన్నారా నాయన. వాట్సాప్ నుండి డాక్యుమెంట్ పంపిస్తే ప్రింట్ తీసిరా అంటే నాకు తెలియదు అంటాడు. నేనైనా తీసుకుంటా అంటే నాకు కూడా ఇస్తలేడు ఆ సిస్టమ్. నై నక్కో అంటుంది కథ. ఇంత పెద్దనే ఉంది సిటీ. సిటీలో మొత్తం తిరిగినా ఒకటి ఇంటర్నెట్ కేఫే ఉంది. సో అందులో తీస్తారు కదా అని పోతే అదైతే 10:30కు ఓపెనింగ్ అయితే చేస్తారట. సో ఇప్పుడు వచ్చేసి మనకు 9:20 అవుతుంది. ఆలోపు మనం దగ్గర నాగపూర్ దాకా పోవచ్చు. నాగపూర్ దగ్గర పోతే అక్కడనే ఎక్కడన్నా తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 10:30 వరకు ఇక్కడ వెయిట్ చేసే బదులు మనం డైరెక్ట్ వెళ్ళిపోతేనే బెటరు. ఎందుకంటే మనం తొందర వెళ్ళిపోతే లోడింగ్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. ఈరోజే మొత్తం అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు లేట్ అయింది అనుకోండి, ఇవాళ సగం అయ్యి మళ్ళీ రేపు సగం అయితే రేపటిదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. బండి అయితే ఇక్కడ రోడ్డుకు సైడ్కి ఆపేసి సిటీ లోపలికి అయితే వెళ్ళేసి వచ్చిన. ఏం చేద్దాం, మళ్ళీ ఆల్రెడీ బాబు కూర వండు స్టార్ట్ చేసినాలే, సగం ఉడికినాలే కూడా దగ్గర. అప్పుడే ఇక బండి తీసుకొని ముంగడికి వెళ్ళిపోతేనే బెటరు. ఎక్కడైనా మంచిగా పెద్ద ఊరు ఏదైనా వస్తే మళ్ళీ అక్కడ ఆపుకొని చూసుకుంటే అక్కడనే తీసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. ఇక బయలుదేరిపోదాం మనమైతే నాగపూర్కి. మొత్తం రోడ్ అయితే జబర్దస్త్గానే అయితే ఉంటుంది. మనం డైరెక్ట్ బండి రన్నింగ్లోనే బాబు అయితే కర్రీ వండుతూనే ఉన్నాడు. ఒకరోజు చికెన్ అయితే నడుస్తూనే ఉన్నది. సో ఈరోజు వచ్చేసి మనం మంచిగా ఫ్రెష్గా సండే కదా అన్నయ్య పొద్దున్నే చికెన్ తీసుకున్నాం. చికెన్ మంచిగా వండుకొని చిన్న మధ్యాహ్నం వరకు అయితే మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇప్పుడు మనకు ఆర్డర్ కాపీ జిరాక్స్ తీసుకోవాలని చెప్పేసి, సో ఆ జిరాక్స్ అయితే అవసరమైతే లేదు. ఎందుకంటే మనకు ఏ పేపర్స్ అయితే జిరాక్స్ తీసుకురమ్మని చెప్పేసి మన లోడ్ మాట్లాడిన ఆయన అయితే పంపిండో సేమ్ అవే పేపర్లు ఫారెస్ట్ ఆఫీసర్ కూడా వాళ్ళు అయితే పంపించేశారంట. సో అక్కడ పంపించేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ముందే ఇక ఆ లాట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అయితే మొత్తం చూసుకొని అయితే పెట్టుకుంటారు. క్యాజువల్గానైతే మనం తీసుకొని వెళ్ళాక మనం ఆ పేపర్ వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి లాట్లు అనేటివి చూసి అప్పుడు మనం లోడింగ్ అయితే పెడతారు. కాకపోతే ఇప్పుడు మనోడు ఏం చేసిండంటే ఇక్కడ ఇది మన జిరాక్స్ సెంటర్లు అయితే లేవు, మేము వచ్చే దారిలో కూడా ఉంటాయో ఉండవు అన్నట్టు ఒక మాట చెప్తే, సో మనం డైరెక్ట్ ఆర్డర్ కాపీ వాళ్ళకి ఫారెస్ట్ ఆఫీసర్కి అయితే పంపించిండు. సో వాళ్ళు వచ్చేసి మనకు ఎక్కడెక్కడ ఉన్నాయని అయితే చూసి అయితే పెడతారనమాట మనం వెళ్ళేసరికి. సో మంచి ఫారెస్ట్లో నుండి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. చిన్న రోడ్లు చిన్నగా ఉన్నా కానీ మంచిగా ఏ గోతులు గిట్లా లేకుండానైతే ఉన్నాయి. రోడ్డు ఒక్క బండి పట్టే అంత ఉన్నా సరే కానీ రోడ్డు మంచిగా ఉంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు ఈ రూట్లో. మనకు రోడ్డు చిన్నగా ఉన్నా కానీ ఎప్పుడో ఒకప్పుడు బస్సెస్ అయితే వస్తూ ఉంటాయి. మనం అలాంటి వాటిని సింపుల్గా మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడక్కడ మనకి ఈ విధంగా పెద్ద రోడ్లు కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. మనం డైరెక్ట్ ఇప్పుడు ఫస్ట్ నాగపూర్ అయితే వెళ్తాం. నాగపూర్ దాటాక మనకు ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో ఇప్పుడే మనం ఆర్వీ నుండి నాగపూర్ రోడ్కి అయితే వచ్చేసినాం. వార్దా దగ్గర మనం నాగపూర్ హైవే అయితే ఎక్కుతామన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి వార్దా దగ్గరలోనైతే ఉన్నాం. ఇక్కడ మనం డైరెక్ట్ హైవే ఎక్కేస్తాం. హైవే ఎక్కేసి ఇక నాన్ స్టాపు, ఇక వేరే రోడ్డుకి అయితే దిగనవసరం అయితే లేదు. డైరెక్ట్గా ఒకటే జబల్పూర్ రోడ్డు పట్టుకొని వెళ్ళిపోవడమే. మనకు రామ్టెక్ దాటినాకనైతే పౌని అనే విలేజ్లో మనకు బండి అయితే లోడ్ అయితే అవుతుంది అనమాట. మనకు నాగపూర్ వచ్చేసి ఇంకా 78 కిలోమీటర్లు అయితే ఉంది. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్కి అయితే వచ్చేసినాం అనమాట. మన లోడ్ ఆల్మోస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్లోనే కొంచెం ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్. లాస్ట్ వీడియోలో మనం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో అయితే ఉన్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో స్టేట్ అయితే దాటేసినాము. ఈ మధ్యలో ఎక్కడ చూసినా వెహికల్స్ అయితే ఇట్లా కాలిపోయి అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మనకు ఇంకొక 5 కిలోమీటర్లు అయితే మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇది వచ్చేసి ఈ ఏరియాలో చాలా డేంజర్ అయితే ఏరియా ఇది. ఎందుకంటే నైట్ టైంలో పులులు అయితే తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ.
సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రిడ్జిలు అయితే ఉంటాయన్నమాట మొత్తం రోడ్డు మీద అక్కడక్కడ. ఎందుకంటే నార్మల్గా అడవి జంతువులు రోడ్ల మీదకి వచ్చి ఏమైనా యాక్సిడెంట్లు అయితే అన్న ఉద్దేశంతో మనకు ఈ గవర్నమెంట్ వచ్చేసి ఈ ప్లాన్ అయితే చేసింది. సో రోడ్డు అంటే ఇక్కడ లోయలు ఏముండవు, కాకపోతే బ్రిడ్జి కొంచెం ల్యాండ్కు కొంచెం హైయెస్ట్లో రోడ్ అయితే వేసారనమాట, అడవి జంతువులు కింద నుండి అటు ఇటు పాస్ అవ్వడానికి. మధ్యప్రదేశ్లో చాలా ప్రదేశాలలో మనకి ఇదే విధంగానైతే బ్రిడ్జెస్ అయితే కట్టి ఉంటాయి. మనకు ఫారెస్ట్ ఉన్న దగ్గర అడవి జంతువుల కోసం అయితే వాటి ప్రొటెక్షన్ కోసం ఈ విధంగానైతే బ్రిడ్జెస్ అయితే కట్టిరనమాట చాలా వరకు. సో మనం వచ్చేసి లోడింగ్ జరిగే ఊర్లోకి అయితే వచ్చేసినాము. సో ఈ సింగిల్ రోడ్ ఉంది కదా, ఈ సింగిల్ రోడ్లో మనం ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకు లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ మనకు బల్లర్షాలో కార్పొరేషను మన టింబర్ లోడ్ అయితే చూసారు కదా మీరు ఇంతకుముందు, టింబర్ లోడ్ అయిన ప్రదేశాలు. సో అదే విధంగానైతే ఉంటాయి. సో మనకు లోడ్ వేసే అమాలి వాళ్ళు అనమాట. ఇప్పుడు మనకు రైట్ సైడ్కి అయితే వచ్చారు కదా, సో వెనకాల అయితే ఎక్కుతున్నారు. లోపల అయితే ఆల్రెడీ కొంతమంది అయితే ఎక్కారు. ఈ బ్రదర్ వచ్చేసి మనం ఇక్కడికి లోడింగ్కి రావడం ఇది రెండోసారి. కాకపోతే మనం మెయిన్ రేంజ్ ఆఫీస్లో ఒకసారి అయితే లోడ్ అయితే చేయించినాము. ఇప్పుడు మనం వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంది కదా, సో ఇక్కడ ఇంతకుముందు అయితే ఒకసారి అయితే లోడ్ అయితే చేయించినాం. ఇప్పుడు మనం ఇది కాదనమాట, కార్పొరేషన్లో అంటే ప్రైవేట్ ల్యాండ్లో అయితే ఉంటాయి కదా కర్రలు. సో ఇది వచ్చేసి గవర్నమెంట్కి సంబంధించింది అనమాట. ఆ కర్రలు ఇప్పుడు మనం లోడ్ చేయించుకునేది వచ్చేసి కార్పొరేషన్, అంటే మనకు ప్రైవేట్ దగ్గర నుండి ల్యాండ్ లీజుకి తీసుకొని గవర్నమెంట్కి సంబంధించిన కర్ర అందులోనైతే స్టోర్ అయితే చేస్తారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనైతే ఉందన్నమాట. సో అందులో అయితే మనకి ఇప్పుడు లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయితే ఈరోజే పూర్తిగానైతే కాదు, సగం లోడ్ వచ్చేసి ఇక్కడ, సగం లోడ్ వచ్చేసి బల్లర్షాలో అన్నమాట. ఇక్కడ సగం లోడ్ వేసుకొని మళ్ళీ బల్లర్షాకి అయితే వెళ్ళిపోవాలి మనం నైటే. తెల్లరిసరికి బల్లర్షా వెళ్ళిపోతే మనకు అక్కడ మిగిలిన లోడ్ అయితే రేపు అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ వీడియో వచ్చేసి రేపటి వీడియోలో అయితే చూద్దాం. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఫారెస్ట్ ఈ కార్పొరేషన్ యార్డ్ అయితే ఉంది కదా, ఈ యార్డుకు హెడ్ ఆఫీసర్ అయితే ఉంటారనమాట ఇక్కడ. సో మన బండి అయితే ఇక్కడ ఆపేసుకొని లోపలికి వెళ్ళి మన బండి వచ్చింది అని చెప్పేసి మన బండి నెంబర్కి ఇట్లా అన్నీ అక్కడనైతే ఎంటర్ చేపియాలి. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసిన, ఇది వచ్చేసి ఆఫీస్ అన్నమాట. ఇక్కడ మనకు ఆర్డర్ కాపీ అయితే డైరెక్ట్ మనకు అక్కడ జిరాక్స్ అయితే దొరకలేదు. సో డైరెక్ట్ వీళ్ళకి పంపిస్తే వీళ్ళే పట్టుకొని వచ్చారు అమాలి వాళ్ళు. ఇప్పుడు మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి కర్ర మనకు ఇస్తాడన్నమాట, ఎక్కడెక్కడ ఏ లాట్స్ ఉన్నాయనేది ఆ లాట్ నెంబర్ అయితే ఇస్తాడు. ఆ లాట్ నెంబర్ను వీళ్ళకి తెలిసే ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే కాబట్టి. సో డైరెక్ట్ పోయి లోడ్ చేసుకొని రావడమే. ఇక్కడ మీకు ముందు కనిపిస్తున్నాయి కదా బండ్లు, 2 ట్రాక్టర్లు 2 లారీలు. సో ఇది వచ్చేసి దొంగ కలుప రవాణా చేసుకుంటా దొరికిన బాపతి బండ్లు అన్నట్టు. ఒకసారి అట్లా దొరికితే ఇక అంతే కథ సంగతి. సో ఆ పని అయితే చేయకండి ఎప్పుడు కూడా. దొంగదందాలు చేస్తే మాత్రం బండ్లు అయితే ఈ విధంగానైతే సీజ్ అయితే ఇక మళ్ళీ బయటికి రావు, ఇక తుప్పు పట్టి పోవాల్సిందే. లేకపోతే ఫైన్ అయితే ఉంటుంది. ఆ ఫైన్ కట్టాలంటే ఆ ఫైన్ పైసలతోటి ఇంకో బండి కూడా కొనుక్కోవచ్చు. సో ఇలాంటి పనులు చేయడం ఎందుకు, సపరేట్గా ఊకున్నది ఉత్తమం. కాబట్టి ఇల్లీగల్ దందాలు అయితే ఎప్పుడు కూడా ఎంకరేజ్ అయితే చేయకండి, వాటి జోలికి అయితే అసలు పోకండి. ఎందుకంటే ఒక్కసారి మన మీద ఇల్లీగల్ దందా ఆ పేరు పడ్డదంటే మన తరతరాలు గడిచినా కూడా ఆ పేరు అయితే అట్నే ఉంటుంది. సో ఇల్లీగల్ వ్యవహారాలు అయితే ఎప్పుడు కూడా పెట్టుకోకండి. సో బండి అయితే తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసిన. సో మనం ఫస్ట్ పోయి ఎక్కడెక్కడ ఏమేమి కట్టెలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లాట్కి ఎన్ని కట్టెలు అనేవి లెక్క పెట్టుకోవాలి. మళ్ళీ లోడ్ వేసేటప్పుడు ఆ లాట్కి అన్ని కట్టెలు పడ్డాయా లేదా అనేది అయితే మనం దగ్గరుండి చూసుకోవాలన్నమాట. అసలే టేక్ కర్రలు ఒకటి మిస్ అయినా అక్కడ కిరాయి ఇచ్చే దగ్గర ఆ కర్ర మనం పైసలు అయితే కట్ చేస్తారు. కాబట్టి మనం లోడ్ వేసేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనకు మొత్తం ఇక్కడ 4 లాట్లు అయితే మన బండికి అయితే లోడ్ అయితే కావాలి. సో అన్ని లాట్లు అయితే మనకు ఒక ఆఫీసర్ అయితే ఉంటారు, వాళ్ళు అయితే చూపిస్తారు, గుమస్తా అనమాట. సో ఇక్కడ మనం ఏ లాట్కి ఎన్ని కర్రలు ఉన్నాయనేది కూడా లిస్టులోనైతే ఉంటుంది. సో కర్రలు లెక్క పెట్టేటప్పుడు మనం దగ్గర ఉండి ఒకసారి అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఒక్క కర్ర తేడా వచ్చినా కూడా మళ్ళీ మన మీద పడే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు మనం అక్కడ పక్కకుండి మొత్తం అయితే చూసుకోవాలన్నమాట, ఎన్ని కర్రలు వచ్చినాయి ఏంటి. ఇప్పుడు ఆ లాట్ నెంబర్కు ఎన్ని కర్రలు అయితే ఉన్నాయో అన్ని కర్రలు ఉన్నాయా లేదా అనేది అయితే ఈ విధంగా దగ్గరుండి అయితే చూసుకోవాలి మనం. సో ఈయన మనకు లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూపించేది. సో మనకు ఆ లాట్ల ఎన్ని కర్రలు ఉన్నాయి ఏంటి అనేది మనకైతే పైన నెంబర్ అయితే వేసి ఉంటుంది. 88 కర్రలు ఉన్నాయి. మనకు ఇక్కడ 4 లాట్లు అయితే మన బండిలోకి అయితే ఎక్కాలన్నమాట, మిగిలినవి మళ్ళీ బల్లర్షా. సో ఈ 4 లాట్లు
ఇప్పుడు ఒక్కొక్క లాట్కి ఎట్లా చేస్తారనేది చూపిస్తా. ఈ మొత్తం ఇప్పుడు మన కళ్ళ ముందట కౌంట్ చేసినాయి అన్నట్టు. ఇప్పుడు చాక్పీస్ గీతలు ఉన్నాయి కదా, ఆ గీతలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కౌంట్ చేసారు. సో ఇందులో మొత్తం ఎన్ని కర్రలు అంటే 88 ఉన్నాయన్నమాట కర్రలు. దీన్ని మీటర్స్లలో కొలుస్తారు. 2.376 మీటర్స్ అయితే ఉందన్నమాట ఈ మొత్తం లాట్. సో ఈ విధంగా మనకు ఇక్కడ ఈ లొకేషన్ నుండి 4 లాట్లు అయితే మన బండిలోకి ఎక్కడం అయితే జరుగుతుంది. 4 లాట్లలో మొత్తం కలిసి మనకు 454 అంటే 454 కర్రలు అయితే మన బండిలోకి అయితే ఎక్కాల్సినవి ఉన్నాయి. సో వాళ్ళు కౌంట్ చేసేటప్పుడు అయితే మనం అక్కడ ఉండాలన్నమాట. మనం అక్కడ ఉండి మరి అక్కడ ఎన్ని కర్రలు ఉన్నాయని రాసిర్రు అవి అయితే చూసుకొని మనం కూడా కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకొని లోడ్ చేసేటప్పుడు కూడా మనం దగ్గర ఉండి లోడ్ అయితే చేయించుకోవాలి. ఎందుకంటే కౌంట్ మిస్ కాకుండా ఉండడానికి. అంటే ఎక్కడ కూడా ఏం ఇబ్బంది ఉండదు. అంటే ఎలాంటి తీసి పక్కకి వేయడం అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఇక్కడ నుండి వీళ్ళు బయటకు తీసుకుపోవడానికి కూడా ఉండదు కాబట్టి అట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే మిస్టేక్ ఎక్కడన్నా జరుగుంటుంది కావచ్చు. కాబట్టి మనం అయితే దగ్గరుండి లోడ్ చేయించేటప్పుడు కానీ ఎప్పుడైనా మనం దగ్గరుండి మొత్తం అయితే చూసుకోవాలి. సో నేనైతే ఇక్కడ కౌంట్ అయితే చేయించిన. బాబు అయితే బండి తేవడానికి అయితే వెళ్ళిండు. బండి అయితే వస్తుంది మనది. బండి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనం 9:30కి ఆ టైం బయలుదేరాం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 1 o'clock అయితే అయింది. బాబు అయితే రన్నింగ్లో అన్నం కూర వండిండు, రన్నింగ్లో తిన్నాడు. నన్ను కూడా తినడాలే కానీ ఇక మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక తిందామని చెప్పేసి డైరెక్ట్ నాన్ స్టాప్గా అయితే వచ్చేసిన. సో చికెన్ కర్రీ అసలే నా ఫేవరెట్. నాన్ వెజ్ అంటేనే మనకు ఫేవరెట్. నేను అలాంటిది తినకుండా 1 గంట దాకా ఉన్నాయి. ఇవాళ పొద్దున పవ్వా తిన్నాక ఇత్త కదా. ఇప్పటి వరకు నాన్ స్టాప్ ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు తిత్తాను. ఇక ఇంత లేట్గా తిన్నా ఎక్కువ తినలేము. కొంచెం తిని రాత్రి మంచిగా గట్టిగా వేద్దాం. మనం అన్నం తిని వచ్చేసరికి ఆల్రెడీ సగం లోడ్ కూడా అయిపోయింది. లాస్ట్ లాట్ ఇంకొక లాట్ ఉంది. ఆ ఒక్క లాట్ పడితే ఇక మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో కింద నుండి వీళ్ళు కర్రలు ఇస్తూ ఉంటే పైన వాళ్ళు అయితే సెట్ చేస్తారు అన్నట్టు. మంచిగా కూర్చోబెడతారు అందులో. సో మొత్తం 3 లాట్లలోకి వెళ్ళి అక్కడిద్దరు. సో మొత్తం 4 లాట్లు కదా. సో ప్రస్తుతానికి ఇద్దరిద్దరు విడిపోయి 3 లాట్లు అయితే పట్టుకొని వస్తున్నారు. 3 లాట్లు కంప్లీట్ ఆల్రెడీ. బాబు అక్కడ కూర్చొని లెక్క పెడతాడు. ఇక్కడ ఓన్లీ మన బండే కాకుండా మన బండితో పాటు ఇంకొక 3 బండ్లు అయితే లోడింగ్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ఏ బండి అమాలి వాళ్ళకే ఉంటారు అనమాట. మనకు బండితో పాటే అమాలి వాళ్ళు కూడా వస్తారు. అంటే ఇప్పుడు మనకు ఒక పార్టీ ఏ లోడ్ అయితే ఇస్తారు కదా, ఆ పార్టీ వాళ్ళే అమాలిని కూడా మాట్లాడి మన బండికి అయితే పంపిస్తారనమాట. సో ఇప్పుడు మన బండి లోడ్ వచ్చేసి ఈరోజే పూర్తిగా అయితే కాదు, ఈరోజైతే ఒక 4 లాట్లు అయితే ఎక్కిస్తున్నారు. 454 కర్రలు అయితే ఈరోజు అయితే ఎక్కుతున్నాయి. రేపు మళ్ళీ బల్లర్షాల లోడింగ్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి నాగపూర్ అవతల ఉన్నాం. నాగపూర్ దాటాక ఒక 35 కిలోమీటర్స్కి పౌని అని ఒక ఊరు వస్తుంది. అక్కడ ఇదన్నమాట. ఇది వచ్చేసి గవర్నమెంట్ కర్రే. మనకు కొనుక్కొని అక్కడికి ట్రాన్స్పోర్ట్ అయితే చేయించుకుంటారు. సో ప్రస్తుతానికి మన లోడ్ వచ్చేసి లోడ్ అవుతుంది. ఈ లోడ్కు టన్నుకు వచ్చేసి 2800 కిరాయి. 2800 అంటే మన బండికి 25 టన్నులు ఎక్కుతుంది. 2800 ఇంటూ 25 టన్నులు లెక్కేసుకుంటే 70,000 కిరాయి అయితే వస్తుంది. ఈ 70,000 కిరాయిలోనే మనకు డీజిల్, మనకు టోల్ గేట్లు, ఫారెస్ట్ చెక్ పోస్టులు, గట్లు, బార్డర్ చెక్ పోస్టులు ఇవన్నీ ఇంట్లోనే సరిపించుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకు లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అంతా అయిపోయాక మనకు పేపర్స్ వస్తే పేపర్స్ తీసుకొని మళ్ళీ మనం బల్లర్షాకి అయితే బయలుదేరుతాం. బల్లర్షాలో ఇక ఇప్పుడు ఆల్రెడీ టైం 3 అవుతుంది. మనం బల్లర్షాకి వెళ్ళేసరికి రాత్రి 9 అవుతుంది 10 అవుతుందో తెలియదు. ఇక మళ్ళీ రేపు మనకు బల్లర్షాలో లోడ్ అయితే మళ్ళీ అక్కడ మొత్తం అన్ని పేపర్స్ కలిపి 2 టీపీలు అయితే ఇచ్చేస్తారు. ఆ 2 టీపీలు పట్టుకొని అయితే రేపు సాయంత్రం బయలుదేరుతాం. సో మన బండి అయితే ఇక్కడ లోడ్ అయితే అవుతుంది. సో దీని పక్కనే మనకు ఈ మంచే, మన దగ్గర అయితే మంచే అంటాం కదా. సో ఇదైతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ లోడింగ్ పాయింట్ వచ్చేసి
మనకు రోడ్డు పక్కనే ఉంటుంది అన్నమాట. అండ్ దీనికి ఫెన్సింగ్ ఇట్లా ఏం లేదు. ఫెన్సింగ్ ఏం లేదు కాబట్టి ఏమైనా దొంగతనాలు ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా నైట్ కాపలా ఉండడానికి అయితే ఇట్లా మంచెలు వేసుకొని అయితే ఉంటారు. మంచెలు వేసుకొనే ఉండడానికి రీజన్ ఏంటిదంటే మనకి ఇటు సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. ఆల్రెడీ ఈ ఏరియాలనే చాలాసార్లు పులులు వచ్చినాయని చెప్పేసి మనకు న్యూస్లలో కూడా చాలాసార్లు వచ్చింది. కాబట్టి పులులే కావచ్చు, వేరే ఇతర వన్యప్రాణులే కావచ్చు, వాటి నుండి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ విధంగా మంచి అయితే వేసుకొని ఆ మంచి లోపల ఒక దీపం పెట్టుకొని పైన అయితే ఉండి వాచ్ చేస్తూ ఉంటారు అన్నమాట వాచ్మెన్స్. సో కర్రలు అయితే థెఫ్ట్ అవ్వకుండా. సో ఇదే అన్నమాట మనకు ఇక్కడ అయిన లోడ్ అయితే. మనకు తాడైతే కట్టేశారు. మనకు మిగిలిన లోడు రేపైతే అవుతుంది బల్లర్షాలో. సో ఈ విధంగా మనకు మిగిలిన లోడ్ ఇంకా సగం లోడ్ ఇంకా ఇప్పుడు ఈ ముందు కర్ర ఉందా ఈ హైట్లో వస్తుంది అన్నమాట మిగిలిన లోడు మొత్తం. సో ఇప్పుడు మనకి ఇంత లోడ్ అయింది అని చెప్పేసి మనకు లోడ్ ఎవరైతే చెప్పారో వాళ్ళకు ఒక ఫోటో అయితే పంపాలి. ఆ ఫోటో తీసి పంపించేద్దాం. డైరెక్ట్ ఇటు నుండి బయటికి అయితే వెళ్ళిపోవచ్చు. పేపర్స్ వచ్చేసినాయి. ఇక మన ప్రయాణం బల్లార్షకు మొదలు పెడదాం. ఇందులో మనకు ఎట్లా రూటు ఏ రూట్లో పోవాలనేది కూడా ఈ పేపర్లో అయితే మనకు ఉంటుంది అన్నమాట, రాస్తారు. అదే రూట్లో వెళ్ళాలి, మళ్ళీ వేరే రూట్లో కూడా వెళ్ళొద్దు. సో ఇక్కడ మీకు చెప్పాను కదా ఇంతకుముందు మనకి ఎన్ని కర్రలు వచ్చినాయి, 454 4 లాట్లు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట వీటి నెంబర్లు. ఇంతకు మించి వేరే ఏ కర్ర అన్న ఎక్స్ట్రా ఉండి మనం ఫారెస్ట్ చెక్ పోస్ట్లో దొరికితే మాత్రం బండి పనికి గంతే అవుతుంది. అందుకనే ఎవరు కూడా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడానికి భయపడతారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే పనే అది కాబట్టి వాళ్ళు డైరెక్ట్ చేస్తూనే ఉంటారు. ఇక బయలుదేరిపోదాం మనం.